సో పిఎంసి ఒక విజన్ తోటి పత్రిజీ స్టార్ట్ చేసినప్పుడు దీనికి చక్కగా ప్రతిదీ సారు ఎవరు ఏ శక్తితో చేస్తే ఏ ఎనర్జీలో అది సాధ్యమవుతుందో పత్రిజీ అద్భుతంగా వ్యక్తులను ఎంచుకుంటూ ఉండేవారు. సో దీన్ని చక్కగా దాట్ల హనుమంతరాజు సారు దీన్ని డిజైన్ చేయడంలో, మనకి దీన్ని రిజిస్టర్ చేయడంలో ఏదైతే ఒక సిస్టమ్ ప్రొసీజర్స్ ఉంటాయో అవన్నీ సార్ చక్కగా చేసి ఈరోజు అద్భుతంగా మనకి చక్కగా పిఎంసి ఇప్పుడు మనం 8వ సంవత్సరంలో అడుగుపెట్టాము. సార్ సందేశం తీసుకొని మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో తర్వాత మన ఈలోగా మిత్రులు కూడా మిగతా అందరూ కూడా ఫుల్గా జాయిన్ అయిన తర్వాత చక్కగా గ్రూప్ యాక్టివిటీ ఈరోజు మనం చేయబోతున్నాం. మనందరి సలహాలు సూచనలు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ కానీ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ మన ప్రజెంటేషన్స్తో ఈరోజు ఒక కార్పొరేట్ మేనేజ్మెంట్ స్థాయి ఎలాగైతే పనిచేస్తుందో మనం ఏం తక్కువ కాదు. అద్భుతంగా మన నిధులు వెచ్చించి ఒక లీడర్షిప్తో ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలన్న మనకన్నా అద్భుతమైన లీడర్స్ ఎవరు లేరు. సో ఈరోజు లీడర్స్ ప్రజెంటేషన్స్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ మన సార్ ఐ ఇన్వైట్ హనుమంతరాజ్ సార్ ఫర్ ద వాల్యుబుల్ మెసేజ్. సార్ సందేశాన్ని తీసుకొని మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. మన కిందే కదమ్మా, అందరితోటి మమైకం అయిపోయి వెళ్దాం. అందుకని నిన్న అన్నారు, మీ ఉదయాల్లో ఉండ పత్రి మేడం గారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ, మహాభారతంలో అభిమన్యుడు చనిపోయాడు. అర్జునుడు ఆ బాడీని పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇటు పక్కన కృష్ణుడు కూడా ఏడుస్తున్నాడు. అర్జునుడు ఏడుస్తున్నాడు కొడుకు పోయాడని, ఇటు పక్క కృష్ణుడు కూడా ఏడుస్తున్నాడు. పక్కన ఒక ఆయన ఉండి మళ్ళాంటి ఆయన, అదేంటయ్యా కొడుకు పోతే ఆయన ఏడుస్తున్నాడు సహజం, మరి నువ్వేంటయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, అరే నేను ఈ మహాభారత్ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు గీత 18 పర్వాల్లో చెప్పాను రా, గీత సారాంశం మొత్తం చెప్పాను, దుఃఖరాహిత్యం మొత్తం చెప్పాను, అయినా వాడు ఇంకా ఏడుస్తున్నా అంటే మరి నేను ఏం చేయాలి? అలానే పత్రి గారు మనకి ధ్యానంతో పాటు జ్ఞానం కూడా ఇచ్చాడు. మరి ఆ జ్ఞానం మనం వదిలిపెడుతున్నాం. అందుకని మీ అందరికి తెలుసు అది, ఆ జ్ఞానాన్ని ధ్యానం ఎంత ఇంపార్టెన్స్, మనం ధ్యానానికి ఇంపార్టెన్స్ చేస్తున్నాం, జ్ఞానానికి ఇంపార్టెంట్ ఇట్లేదు. ఆ జ్ఞానము ఒక చిరు కానుకలాగా ఒక చిరు 2, 4, 5 జిమిక్స్ చేద్దాం. ఏం సార్ బాబు? ఏమో అది మీకు తెలియదని కాదు, మీకు అందరికి తెలుసు, కానీ ఒక్కసారి గుర్తు చేసుకుందామని. ఇవన్నీ క్యాలెండర్లో ఉండయి, అయినా ఒక్కసారి మననం చేసుకుందాం మనం. ఇందాక చెప్తున్నారు ఎవరో, సార్ మీరు ఒక చిన్న జోక్ చెప్పండి సార్ మాకు హ్యాపీగా ఉంటుంది అన్నారు. జోక్ కాదు ఫ్యాక్ట్ చెప్తున్నాను అని చెప్పుకుంటూ, అందరి 2, 3 రూపురేఖలు సహజంగా ఉంటే అన్న చెల్లెలు అక్క చెల్లెలు తోబుట్టువులు ఏదవుతారు. వాళ్ళ ఐడియాస్ మొత్తం కలిసి ఉందనుకోండి, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ధ్యానంలో అందరూ ఉన్నాం అనుకోండి, మనందరం ధ్యానంలో అవుతాం. ఏ ఐడియాస్ ఎవరికి కలవలేదో వాళ్ళు భార్యాభర్తలు అవుతారు. ఏ ఇద్దరి మనోభావాలు కలవకుండా ఉంటాయో, ఏ ఇద్దరు ఉద్దేశాలు కలవకుండా ఉంటాయో వాళ్ళే భార్యాభర్తలు అవుతారు. కరెక్టేనా అమ్మా? థ్యాంక్ యూ. ఎందుకంటే నా అనుభవం చెప్తున్నాను, అంత అనుభవంలో నా భార్య తెల్లగా ఉంటుంది, నేను నల్లగా ఉంటాను. నేను నల్ల అంటే కల్తీ నలుపున్నాడు, మామూలు నలుపు కాదు. అయితే ఆమంటది, అప్పుడు ఆ రోజుల్లో ఎలా చేసుకున్నానో మిమ్మల్ని అని. అరే అప్పుడు చెప్పాను ఈ డైలాగు, ఇప్పుడు నువ్వు తెల్లగా ఉండవు, నేను తెల్లగా ఉండాను, ఇద్దరు పక్క పక్కన ఉన్నాం అనుకోండి, ఇద్దరం వైట్ డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది. అందుకని పైన వైట్ డ్రెస్ వేసుకుంటే కింద బ్లాక్ ప్యాంట్ ఉంటే నీట్గా ఉంటుంది. ఇంకా నీ పాయింట్ ఏంటంటే,
మరి చిలక ఒక క్యాస్ట్, గోరెండు ఇంకో క్యాస్ట్ కదా. ఇప్పుడు అనొచ్చు చాలా మంది, చిలక గోరింగ లాగా ఉంటారు సార్ అని. అరే చిలక ఒక పక్షి జాతి, గోరింగ ఒక పక్షి జాతి, ఎలా అయ్యారు? అందుకనే వాళ్ళిద్దరు మనోభావాలు కలవలేదు కాబట్టి చిలక గోరింగ. బాబు నువ్వు వచ్చినప్పుడు చెబుదాంలేండి. ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణంలో వాల్మీకి చాలా చోట్ల నాటుకో కోసుకో అని వాడతారు. నాటుకో కోసుకో, నువ్వు ఏమి నాటుకుంటావో అది నువ్వు కోసుకుంటావు. అది జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఏ పంట వేసుకుంటే ఆ పంట వస్తుందో అని చెప్తారు. పక్కన పెడదాం. ఈ నాటుకో కోసుకో అంటే ఏంటంటే, ఆంజనేయ స్వామి రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఇంకా భక్తుడు అనే మాటకి ఇంకా డెఫినేషన్ ఎవరు చెప్పలేం. అలాంటి మహానుభావుడు. ఫస్ట్ టైము రాముడు లక్ష్మణుని కలిశారు. ఏంటి బాబు మీ ప్రాబ్లం అని అడిగితే, అయ్యా నా భార్యను ఎవరు ఎత్తకెళ్లారో నాకు తెలియదు, మాకు అందు ప్రాసెస్లో మేము వచ్చాము అంటే, అప్పుడు చెప్తాడు, నీకు ఏం కావాలో అది నువ్వు ఇతరులకు చెయ్యి. నీ భార్య వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎవరు ఎత్తకెళ్ళాలో తెలియదు. మా రాజు ఉన్నాడు సుగ్రీవుడు, ఆయన భార్యని ఆయన అన్నయ్య తీసుకెళ్ళాడు. నువ్వు నీ భార్య కావాలంటే మా రాజుగారి భార్యని తీసుకురావటం కోసం నువ్వు వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడి భార్య వచ్చేస్తున్నప్పుడు, మా రాజుగారి భార్య వచ్చినప్పుడు మే అందరం కలిసి మీ భార్య కోసం ఎదుగుతాము. నాటుకో కోసుకో, నువ్వు ఏం నాటుకుంటే అదే కోసుకుంటావు. నువ్వు 10 మందికి ఉపయోగపడ్డావు అనుకోండి, అది మనం తీసుకుంటాం. ఒక అడవిలో ఉంది, పక్కన గుడిసేసుకుంది. మన మెడిటేటరు, ఆవులన్నీ మేతకెళ్ళి వస్తున్నాయి, దాహంతో ఉంది. అవన్నీ ఆవులు దాహంతో పరితపిస్తున్నాయి అవన్నీ. అలాంటి స్టేజ్లో అరే అని చెప్పేసి కొన్ని కుండల నీళ్లు తీసుకొచ్చేసి తొట్టిల్లో పోసి ఆ ఆవులకి ఆ మేత మూసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు వాటి ముందు పెట్టేది. అవన్నీ తాగి బ్రహ్మాండంగా అయిపోయినాయి. దాని తర్వాత ఈమెకు ఊహించకుండా అత్యంత సంపన్నురాలు అయిపోయింది. ఏంటి ఎలా వెళ్ళిపోయింది ఎలా అని ఒక యోగేశ్వరు దగ్గరికి వెళ్తే, అమ్మా నువ్వు ఆ మూగ జీవరాశులకి ఒట్టి నీళ్ళే పెట్టావు, ఒట్టి నీళ్ళే పెట్టడం వల్ల నీకు ఇలా ఎంత బెనిఫిట్ వచ్చింది అని చెప్పాడు. ఓ ఇదే సంపన్నము. కానీ మనం ఏం చేస్తున్నాము, అలాంటి జీవరాశుల్ని ఏమి వధించకుండా మన గురువుగారు చెప్పిన దాన్ని ఫాలో అవుతూ ప్రతి ప్లేస్లో శాకాహారం చేస్తున్నాం. మరి మనకెంత బెనిఫిట్ రావాలి? అవునా కాదా? అందుకని 2012లో సార్ చెప్పినప్పుడు, ఏంటి సార్ మీ ఆబ్జెక్ట్, ఎందుకు టీవీ అంటే, అయ్యా 30-40 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన ఈ మెటీరియల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఈ కంటెంట్ ఈ సబ్జెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఇది ముందు తరాలకు కూడా ఉపయోగపడాలి. దానికోసం ఇది కావాలని చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా ఇంటర్వ్యూస్ వస్తుంటే నేను చేస్తున్నప్పుడు అడుగుతాను, అరే బాబు మీ నాన్నగారి పేరేంటి, టక్కని చెప్పేస్తాడు. నాన్నగారి పేరేంటి, తాతగారి పేరేంటి చెప్తాడు. తాతగారి నాన్నగారి పేరేంటి, తాతగారి నాన్నగారు, సరే మా నాన్నగారి పేరు చెప్పే కదా, తాతగారి పేరు చెప్పే కదా, మరి తాతగారి నాన్నగారి పేరేంటి, మీ ముత్తాత తెలియదు సార్, ఆయన పేరు తెలియదు సార్. అరే నువ్వు అనుభవించే ఆస్తి మొత్తం ఆయనదే, కానీ నీకు ఆయన పేరు తెలియదు. అవునా కదా? మరి ఒక గాంధీ మహాత్ముడిని, ఒక వివేకానందుడిని ఎవరిని మర్చిపోతారా? అలానే వచ్చే దశాబ్దాల్లో ఈ కంటెంట్ చూసి మన పత్రిక గారిని ఎవరన్నా మర్చిపోతారా? మన మనవడిని మనం గుర్తుపెట్టుకోవచ్చు, మన ముని మనవడు మ్యాక్సిమం గుర్తుపెట్టుంటాడు. తర్వాత అసలు మనం ఎవరో మనం ఫోటో కూడా పక్కన తీసి పడేస్తాడు.
మన ఫోటోలు ఉన్నాయి అనుకోండి, దండేసిన తర్వాత అది ఏమి అడ్డం అవుతుందని చెప్పి పక్కన పడేస్తారు. కానీ పత్రికనే తీస్తారా? కంటెంట్ ఆ ఇచ్చిన ఎన్నో తరాలకు ఉపయోగపడుతుంది. అలాంటి తరానికి ఉపయోగపడే కంటెంట్ ని మన పిఎంసి చేస్తుంది మాస్టర్స్. అది మీ అందరి సహకారం వలన. మరి మనం ఏం చేయాలి? దీంట్లో భాగస్వామ్యం అవ్వద్దా? సార్ వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు డబ్బుల కోసం కాదండి, మిమ్మల్ని మీరు మీ కర్మని దగ్ధం చేసుకోవడం కోసం పనిచేద్దాం. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వచ్చింది పత్రికారి కాదు, నా కర్మని నేను దగ్ధం చేసుకోవడం కోసం, ఉత్తమమైన జన్మం చేసుకోవడం కోసం వచ్చాను మాస్టర్స్. మీ అందరికీ అందుకని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ మహానుభావుడు పత్రికారు మనకి ఇలా చేశారు చూడండి. ఇంత మార్నింగ్ కూడా నాకు మన మాధవి ఇచ్చినప్పుడు ఆ పాంప్లెట్ నాకు వైబ్రేషన్ వచ్చేసింది. ఆహా, ఏం పత్రికారు ఎన్నో సంవత్సరాల కిందట ఆ కర్నూలులో జగన్నాథ గట్టు అని పేరు పెట్టేసి అక్కడ ఈ సబ్జెక్ట్ ఈ అదేంటి ధ్యానపతరం అక్కడి నుంచి మొదలు పెట్టేసి ఇక్కడికి వచ్చి పౌర్ణమి రోజు ఏప్రిల్ 31, 2 తీసుకొచ్చి ఆ పాంప్లెట్ తీసుకొచ్చినప్పుడు జగన్నాథ గట్టు అని ఉంది. ఆ జగన్నాథ గట్టు చూసి ఈ జగన్నాథుడి దగ్గర మనం రిలీజ్ చేశామంటే అందుకనే ఇందాక మన ఆనందప్రసాద్ అనుకుంటా చెప్పారు, జిల్లెడ్డిమూడి అమ్మగారు, నువ్వు నన్ను చూసుకో, నేను మిమ్మల్ని చూసుకుంటాను. అట్టనే మనం ఏం చేయాలి? మనందరం కలిసి మన పత్రిక తీసుకొచ్చిన దాన్ని మనం చూసుకుంటే ఆయన మనం చూసుకుంటారు. సింపుల్. ఇప్పుడు రామారావు గారు చెప్పారు, రాత్రి మేము పోయేతలకి ఆయన పడుకున్నారు. కాదు, స్వామివారు జగన్నాథ స్వామి చూసి ఆహా వీళ్ళు నేను అనుకున్న దాన్ని ఏ జీవిని పడకూడదు అని కాన్సెప్ట్ తీసుకొచ్చి నిన్నంతా చేశారు కదా అని ఆ ఆనందంలో ముందుగా నిద్రపోయారు. అంత తప్పితే ఏం లేదు. అమ్మ నాకు చదువు ఎక్కువ రాదు. ఇప్పుడు అమ్మవారు ఉండాలనుకోండి, లలితామా సప్తశ్రీ, ఆ సంస్కృతం రాదు. ఏదో 4 మాటలు వచ్చిరాని 4 మాటలు మీతో మాట్లాడడం కోసం సాహసిస్తున్నాను అంతే. అంతే. ఏమా ఏం నోట్ చేసు కాదమ్మా. అందుకనే నేను నిన్న కూడా చెప్పాను అనుకుంటా, సాయి సచరిత్ర చూడండి. సాయి సచరిత్ర మళ్ళీ మాట్లాడుతున్నాను. 2వ అధ్యాయంలో 142 ఓవిలో వీళ్ళంతమందిని వస్తున్నాను బాబు, ఒక్క నిమిషం. వచ్చిన దానికి ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి, అట్నే పత్రికారికి ఎంత చెప్పాలి, మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ ఎంత ఆత్మబంధువులు, ఏమీ ఆశించకుండా. పెళ్లిలో అనుకోండి, పెళ్లి వేరు, పెళ్లి చాలా మంది వస్తారు. ఈ మధ్య పెళ్లిలో ఏమవుతుందో తెలుసా, వాడు స్టేజ్ మీద కూడా వెళ్ళట్లేదు. ఆ రాగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకొని తండ్రిని చూస్తారు. నమస్కారం సార్, బాగుందా సార్, కూర్చోండి సార్, కూర్చోండి అంటారు. కూర్చున్న తర్వాత పక్కన భోజనాలు ఎక్కడ, అపాదం బొమ్మలు రష్ ఎక్కువైపోద్దాం అనేసి అక్కడ పెళ్ళి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి, ఏం లేదు. తొందరగా వెళ్ళేసి ఫోన్ చేసి ఆయన కనపడ్డాం కదా, అటెండెన్స్ చేసినా కూడా వెళ్ళిపోవడమే. కానీ ఇక్కడ మనం ఎలా కలిసి తిరుగుతున్నాం, ఎలా కలిసి మెలిసి ఉంటున్నాం మనం ఇక్కడ. సో అందుకని మనము మీ అందరూ మామూలు రక్త బంధువుల కంటే ఆత్మబంధువులు మీదే ఎక్కువ. అందుకని మీ అందరికీ పత్రికారి తలుచుకొని మీ అందరికీ నమస్కారం చెప్పుకుందాం. చెప్పే కదా మీకు, ఒక్కసారి ఎక్కువ టైం పట్టదు. సారు ధ్యానంతో పాటు జ్ఞానం కూడా ఇచ్చారు కదా, ఆ జ్ఞానాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం ప్లీజ్, ఏమనుకోవద్దు. ఓకే, ఏమన్నారు? ఎదుటి వారిలో నీవు తప్పులు వెతుకుతూ ఉన్నావు అంటే అవి వారిలో ఉన్నాయో లేదో తెలియదు కానీ నీలో మాత్రం పుష్కలంగా ఉన్నాయి అని అభివ్యక్తం చేస్తున్నాము. బట్ కాన్సెప్ట్ నెక్స్ట్ అమ్మా, క్విక్
ఇతరులకు సేవ చేయటం అంటే నీవు ఈ భూమి మీద నివసించినందుకు అద్దె. బాబు నా మీద కోపం ఉందా? ఇతరులకు సేవ చేయటం అంటే నీవు ఈ భూమి మీద నివసించు. సెకండ్ ఓకే, ఆటోనా అంటే నేను అంత స్పీడ్ వెళ్ళిపోవాలా? సర్లేమ్మా, వేసేయం లేదు, పెట్టుకోండి. ఇతరులకు సేవ చేయటం అంటే నీవు ఈ భూమి మీద నివసించినందుకు చెల్లించే అద్దె వంటిది. అది కూడా బలవంతం మీద కాదు, సొంత ఇచ్ఛతో చేసేవాడే బుద్ధత్వం పొందుతాడు. అందుకే బుద్ధుడు తాను ఈ భూమి మీద నేర్చుకున్న జ్ఞాని తిరిగి లోకానికి వచ్చే వరకు పురంజనులు ఎత్తుతూనే ఉంటాడు. ఇక్కడ కొంచెం వెయిట్ చేయి బాబు, వెయిట్. ఏదో మాకు ఒక 3 స్టోరీ బిల్డింగ్ ఉందమ్మా. ఉండరు ఒక ఆయన ఇచ్చారు, సార్ ఈ సెంటర్లో ఉండే 3 స్టోరీ బిల్డింగు ఎవరు సార్ ఇది? ఇది నాది కాదు బాబు, ఇది పత్రికారిది. పత్రికారి నాకు ఇచ్చే, అరే బాబు ఈ జీవితాంతం అద్దె చెల్లించకుండా ఉండరు అని చెప్తున్నాడు, అందుకని ఉంటున్నాను ఇక్కడ. అంతేకాని మంది అనుకున్నాం అనుకోండి, మంద ఉండాలి, ఆ ఎరుకలో ఉండాలి. అందుకనే చెప్పారన్నమాట. నెక్స్ట్ బాబు రామరాజు చూడు నాన్న, చూడు నాయన. అబ్బా ఏం వచ్చింది బాబు, చూడు నాయన, చూడు నాయన, ధ్యానం చెయ్యి. ఎందుకంటే నీవు ఎవరో నీకు తెలిపి, నువ్వు ఏం చేయాలో నీకు నేర్పి, చివరి వరకు నీ చెయ్యి పట్టుకొని నడిపించేది నువ్వు చేసే ధ్యానమే. అంటే వండర్ఫుల్ కాన్సెప్ట్. చూడండి, చూడు నాయన, ధ్యానం చెయ్యి. ఎందుకంటే నువ్వు ఎవరో నీకు తెలిపి, నువ్వు ఏం చేయాలో నీకు నేర్పి, చివరి వరకు నువ్వు చెయ్యి పట్టుకొని నడిపించేదే నువ్వు చేసే ధ్యానం. నెక్స్ట్ బాబు, ఈ భూమి మీద సుఖంగా బతకాలంటే శరీరం బరువెక్కితే వ్యాయామం, మనసు బరువెక్కితే ధ్యానము, బుద్ధి బరువెక్కితే బోధించటం, జేబులు బరువెక్కితే దానం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే, అంటే మీకు ఎవరిని కామెంట్ చేయట్లేదు, ఎనాలిసిస్ చెప్తున్నాను. మనం పద్ది అలవాటైపోయింది. ఏది? ఫ్రీ 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 ఫ్రీకి అలవాటైపోయింది. మనం ఏంటంటే పత్తి తీసుకుంటాం కానీ ఇయ్యం కొంతమంది. అందుకనే అది వరకు మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, అది నేను హార్లిక్స్ తాగను, తింటాను. ఇలానే నేను ఇయ్యను, తీసుకుంటా. అది ఏమవుతుంది అప్పుడు తెలుసు మీకు? అది తెలియకుండగానే ఏమవుతుంది తెలుసా? అజిత్ అవుతుంది. ఏ అజిత్తి? ధ్యాన అజిత్ అవుతుంది, ఈ జ్ఞాన అజిత్ అవుతుంది. అది ఉండలేము, తీసుకోవాలి. ఎంత మటుకు తీసుకోవాలో అంత మటుకే తీసుకోవాలి మాస్టర్స్. ఓకే, నెక్స్ట్ బాబు. జీవితంలో అది పెద్ద సాహసం ఏంటంటే అన్నీ పక్కన పడేసి కళ్ళు 2 మూసుకొని ధ్యానంలో కూర్చోవటం. ఒకసారి ఈ సాహసాన్ని చేసిన వారు మరి దేనికి భయపడరు. అలాంటి మాస్టర్స్ మనందరూ. మీరు దేనికి భయపడరు మాస్టర్స్. నెక్స్ట్ బాబు, నిద్ర అన్నది మనకి ఇచ్చిన ప్రకృతి వరము. అయితే ధ్యానం అన్నది మనకు మనమే ఇచ్చుకున్న వరం. చూడండి, బ్యూటిఫుల్ చెప్పారు సార్. నిద్ర అన్నది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. అయితే ధ్యానం అన్నది మనకు మనమే ఇచ్చుకున్న వరం అని చెప్పారు మన పత్రి గారు. నెక్స్ట్ బాబు, ధ్యానం చక్కగా కుదరాలంటే ముందు చాడీలు చెప్పటం మరి వినటం వెంటనే మానేయాలి. మన ఫస్ట్ అదేంటంటే ఆ చాడీలు చెప్పడంలో ఉన్న ఆనందం ఇంకో దేంటూ రాదండి. మన కాదు, అది చెబితేనే హ్యాపీ అనమాట. చెప్పకుండా ఉన్నాం అనుకోండి అది అలవాటైపోయిందట. సో అందుకని పత్రిక చెప్పిందని ఒకసారి, సార్ ఈసారి ఏంటి సీరియస్గా ఉంటారు? నిన్న నేను అడిగానైనా టిఫిన్ కావాలని గట్టిగా అడిగాను ఆయన. అందుకని పాపం ఆయన కష్టపడ్డా చేశారు. కొద్దిగా నా కోసం స్మైల్ కొన్నాను సార్. ధ్యానం చక్కగా కుదరాలంటే ముందు చాడీలు చెప్పటం మరి వినటం ఎమ్మటే
మానేయాలి, ఇంటికి కూడా మానేయాలి అమ్మటే. ఓకే బాబు, నెక్స్ట్ నీ నీ పనికి మాలిన మాటలు మరి పనులు త్యాగం చేస్తే నీకు నీవే బంధువు, లేకపోతే నీకు నీవే శత్రువు. ఓకేమా, నెక్స్ట్ నీ మనసులో ఏముందో అదే మాట్లాడు. నాకు ఇది ఫేవరెట్ అండి. నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి. మాట చర్య దూరం లేకుండా ఉండు, అదే నీకు సత్యం, అదే నీకు శాంతి. ఇక్కడ వాక్క్షేత్రంలో చిన్న పుస్తకంలో పత్రిక గారు ఏం చెప్పారంటే, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదే చెయ్యి, నువ్వు ఏం చేస్తున్నావు అదే మాట్లాడు. అందుకనే అంటే అక్కినే నాగేశ్వరరావు గారికి మాకు ఈ ప్రొఫెషనల్ వల్ల 1-to-1 టచ్ అండి. ఆయన బతికున్న కాలం ఆయన ఫోను నాకు ఇచ్చారు, నా ఫోను. నేను ఎప్పుడు ఖాళీ ఉంటే ఫోన్ చేయొచ్చు, ఆయన ఎప్పుడు ఖాళీ ఫోన్ చేయొచ్చు. ఆయన అంటారు ఒకసారి, హనుమంతరాజు ఎవరో యాక్ట్ చేసేది, మేము యాక్ట్ చేయమయ్యా, మేము ఓన్లీ స్టేజ్ మీద యాక్ట్ చేస్తాం, మీరు ప్రతిరోజు యాక్ట్ చేస్తున్నారు, ప్రతిరోజు యాక్ట్ చేస్తున్నారు, మీద నేను యాక్ట్ చేసేది. ఒకసారి సినిమాలో వాణిశ్రీ పక్కింట వచ్చింది, రా వదినారా. అరే యాదగిరి, ఏంటి మేడం, ఆ వదిన గారు వచ్చారా, వదిన గారికి నేను సింగపూర్లో వెళ్ళి టీ పొడి పట్టుకొచ్చా కదా, ఆ కప్పులు, ఆ టీ పొడి నేను మొన్న లండన్ వెళ్ళి కప్పులు తీసుకొచ్చా కదా, ఆ టీ పొడి చేసి ఆ కప్పులు వేసి వదిన గారికి ఇయ్యమ్మా. ఒక్క డైలాగులో ఏంటో మొత్తం అవసరమా? అమ్మాయి అమ్మాయి నువ్వు తాగ, చీపా నేను టీ తాగను, నేను బోర్నవిటాను తాగుతాను. ఎక్కడ ఇంకొకరు ఉండారు, వాళ్ళు వేస్తారు అదేంటి నగలేసుకుంటారు, అవి చూసిన దాకా వదిలిపెట్టరు. ఒక ఆంటీ వచ్చింది మొన్న, ఆంటీ అంటే మళ్ళీ నా వయసు అడగద్దు మీరు, ఆంటీ అంటే వచ్చిందా, అదేంటి ఉంగరం, దాన్ని ఏమంటారు, డైమండ్ ఉంగరం వచ్చింది. ఆఫీస్ పిలిచారు నన్ను, వెళ్ళింది. ఏంటి హనుమంతరాజు బాగుండవు అబ్బాయి, ఎలా ఉండవు అబ్బాయి, ఎలా మా ట్రై చేస్తున్నా, అడగండి. నేను కావాలని చూస్తున్నాను, ఇంకా అడగకుండా ఇంకేంటి సంగతులు అంటే ఇంకేంటి సంగతులు, ఎలా ఉండవు అబ్బాయి, ఏంటి హనుమంతు ఎలా లాస్ట్లో అడిగిందాకా. మరి ఇలాంటివన్నీ ఏమి లేకుండా మన పత్రిక గారు మనకి ధ్యానం మీద తీసుకెళ్ళాడు, అవునా కదా? ఓకే, నెక్స్ట్ బాబు అయిపోవచ్చునండి. నీకు ఇష్టం ఉండా లేకుండా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే వరకు ఈ భూమి మీద ఉండి తీరాల్సిందేను, అవునా కదా? నీకు ఇష్టం ఉండా లేకపోయినా ఉండాలంతే. నెక్స్ట్ అయిపోవచ్చు. క్షమించటం వలన నీ గతం మారదు. కానీ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి కర్మ సిద్ధాంతంలో, నాన్నదట్టు చెప్తున్నాను మీకు. దీంట్లో క్షమించడం వల్ల నీ గతం మారదు, కానీ నీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది. క్షమించుదాం, అవునా కదా? ఇంకోటి చెప్పమంటారా? అయిపోయింది, చెప్తాను మీకు. 11, 12 లాస్ట్. ధ్యాన క్షేత్రంలో అయినా సంసార క్షేత్రంలో అయినా సహనం అన్నదే ముఖ్యమైన పెట్టుబడి. సహనం చాలా చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మా డ్రైవర్లు ఎవరిని వచ్చారనుకోండి, ఫస్ట్ నేను వాడు ఎలా డ్రైవ్ చేసిన చూడను, వాడికి సహనంగా ఉండడా లేదా. ఎందుకంటే మనం పోతున్నాం, ఇంకో కారు క్రాస్ చేసింది అనుకోండి, వీడు విజృంభించి మళ్ళీ ఆ కార్ని క్రాస్ చేశాడు అనుకోండి, వాడికి సహనం లేదు, వాడికి పేషెన్స్ లేదు. పేషెన్స్ లేకపోతే పేషెంట్ అవుతాడు. అందుకని ఎవరు అన్నారు, డాక్టర్ గొప్పోడా యముడు గొప్పోడా అని. డాక్టరే గొప్పోడు. యముడు ఏం చేస్తాడంటే ప్రాణాలు ఒక్కటే తీస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు, ప్రాణాలు తీసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, 2 తీసుకుంటాడు. అందుకనే డాక్టరే గొప్ప. బాబు ఇది రికార్డ్ చేస్తున్నావా, దయచేసి నాకు చూపించద్దు, ఎందుకంటే మా అమ్మాయి డాక్టర్. ఏం చేయాలి చెప్పండి, ఇంట్లో చెప్పుకోలేవు ఇలాంటివన్నీ. కానీ ఇలాంటివి చెప్పుకోలేదు కాబట్టి, ఆత్మబంధువులు కాబట్టి మీకన్నా చెప్పుకుంటున్నాను. ఏమా నాకు ధ్యాన క్షేత్రంలో అయినా
మరి సంసార క్షేత్రంలో అయినా సహనం అన్నదే ముఖ్యమైన పెట్టుబడి. ఇంకొక నిమిషం తీసుకుంటాను ఇక్కడ. సహనానికి పరాకాష్ట పివి నరసింహారావు గారు. ఆ మహానుభావుడు ఆ సహనంతోటే గవర్నమెంట్ మెజారిటీ లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోయారండి. అట్నే నెక్స్ట్ సహనశీలి ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఈయన కోసం ఆయన ఆర్బీఐ గవర్నర్ వచ్చి వెయిట్ చేసేవారు లాంచ్లో మన్మోహన్ సింగ్ గారు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అయ్యారు. ఆయన అప్పుడు వచ్చి మన్మోహన్ సింగ్ కోసం ల్యాబీలో వెయిట్ చేసేవారు. ఎప్పుడు పేషెన్స్ సహనం కోల్పోలేదు. ఆ సహనం వల్లనే ఆయన అందరు కలిసి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. సహనం అంత గొప్పది. ఎంత సహనంగా ఉంటే అంత మంచిది. అందుకని పత్రికారు మనకి ఈ సహనంతో నేర్పించారు. ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడండి, ఆయన ఎప్పుడు చేశారు సహనంతో? అదే పొద్దున మన పాంప్లెట్ రిలీజు ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు చేశారు, అంతే కదా. ఇది ఒక్కసారి, అంటే మీకు తెలియదని కాదు, మీకు తెలుసు, ఒక్కసారి మననం చేసుకుందామని చెప్తున్నాను. ఇంకోటి ఏంటి తెలుసా? చిన్నగా అమ్మా ఇక్కడ కూర్చుంటారా అండి? అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు ఎక్కువ. అపార్ట్మెంట్ పక్కన ఉన్నారనుకోండి, ఒక పెద్దమా చిన్న అనుకోండి, ఆంటీ పాప, అంతే కదా. ఆంటీ పాప ఎదురు గుమ్మాలు ఉంటాయి. కానీ ఇద్దరు సేమ్ వయసులో ఉండారనుకోండి, ఏమని పిలుచుకుంటారు? వదిన వదిన అని పిలుచుకుంటారు. అబ్బా వదిన, ఈ షర్ట్ చాలా బాగుంది, శారీ చాలా బాగుంది, మీ అన్నయ్య గారు కొని పెట్టారమ్మా. మరి వదిన వదిన అని పిలుస్తారు కదా, అక్క అక్క ఎందుకు పిలవరు? వాళ్ళ భర్తల మీద నమ్మకం లేక. కానీ మన పిరమిడ్ మాస్టర్ అలాంటి వాళ్ళు కాదండి, మా డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు కాదండి, ట్రస్టీస్ అలాంటి వాళ్ళు కాదండి, మన అంబాసిడర్ అలాంటి వాళ్ళు కాదండి, మన పీపుల్ అలాంటి వాళ్ళు కాదండి. ఏమా బాబు, అయిపోయింది తీసేసి. ఓకే, 12 అయిపోయినాయి కదా. ఇప్పుడు వద్దాం. ఋషులు ఏం చెప్పారంటే అమ్మా, కర్మ సిద్ధాంతంలో కర్మని 3 రకాలుగా డివైడ్ చేశారు తల్లి. అంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. తెలిసే ఉంటుంది మీకు. అంచిత కర్మ సంచిత కర్మ ఏంటంటే ఎన్నో జన్మల కర్మ పోగేసి ఉండేదే సంచిత కర్మ. దాని తర్వాత ప్రారబ్ధ కర్మ, దాని తర్వాత ఆగామి కర్మ. ఏం చెప్పారంటే వాళ్ళు, ఈ సంచిత కర్మ పొదల్లో ఉన్న బాణాలు లాంటిది. అది బాణం విసురుతా ఉంటే ప్రారబ్ధ కర్మ తగ్గుతా మంచి పనులు చేసుకుంటా వస్తే తగ్గుతుంది. ఆగామి కర్మ, ఈ జన్మలో నువ్వు చేసే పనులు ఏముండయో అది నెగిటివ్ అయితే మళ్ళీ వెళ్ళేసి అది రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ వెళ్ళేసి మెయిన్ దానికి వెళ్ళిపోతుంది. ఓకే సార్. కానీ ఇదివరకు ఏమైందంటే, ఇప్పుడు మనం చేస్తే నెక్స్ట్ జన్మకు వచ్చేదనేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్లే, అన్ని ఇప్పుడు అయిపోవాలి అని ఇన్స్టెంట్ కాపీలు అనే ఇప్పుడు అయిపోతున్నాయి. ఎన్ని ఎగ్జాంపుల్ అంటే నేను ఉంచాను. ఎంత ఎగ్జాంపుల్స్ అంటే, నేను చిన్నప్పుడే ఇప్పుడు దాకా చెప్పకూడదు, ఇప్పుడు దాకా దేవుడు నాకు ఒక 47 మ్యారేజ్లను చేశాను నేను. అంటే నేను నా వైఫ్ పేట్ల మీద కూర్చొని చేసుకుని, అంటే ఎందుకు చెప్పట్లేదు చేసుకున్నాం. ఇలా చిన్నప్పుడు 21 సంవత్సరంలో నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తే పెళ్లి చేశాం దగ్గరుండి. వాళ్ళకి ఫాదర్ లేడు, మదర్ ఉండారు. మదర్ ఒప్పుకోలేదు, మదర్ని కన్విన్స్ చేశాం. కానీ ఆ వచ్చిన అమ్మాయి నన్ను అన్నయ్య గారిని పిలిచేది, కానీ అత్తగారిని చూసేది కాదు. అత్తగారు చెప్పేది, హనుమంతరాజు ఏందా నువ్వు చేసావు పెళ్ళి, అమ్మాయిని సరే చూడలేదు,
మా హస్బెండ్ లేడు నాకు, అయినా వాడు పెంచాను జాగ్రత్తగా అని ఆమె చెప్పేవాడిని ఆమెకి, అమ్మ చూడు జాగ్రత్త సీన్ కట్. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఫ్రెండ్ చనిపోయాడు. వాళ్ళిద్దరు పిల్లల్ని సాకేసి వాళ్ళు చదివించి పెళ్లి చేశాం. ఇప్పుడు సీన్ ఏంటంటే ఈ అమ్మాయి వచ్చి, అన్నయ్య గారు మీతో మాట్లాడాలి అన్నయ్య గారు. ఏంటమ్మా, కొద్ది మా కోడలు నన్ను సరిగ్గా చూడలేదమ్మా, నా కోడలు నన్ను సరిగ్గా చూడలేదు, ఇప్పుడు వచ్చి ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని. నాకేమైపోయింది ఫ్లాష్ బ్యాక్. నువ్వు ఏం చేశావు, ఇప్పుడేమవుతుంది? దానికి ఇంకోటి ఏం చెప్పమంటారా జరిగింది? ధృతరాష్ట్రుడు 100 కొడుకుల్ని పోయిన తర్వాత దిగాల కూర్చున్నాడు. మన నాకు చెప్పినా ఎప్పుడు ఆపు చేయండి అప్పుడు ఆపు చేస్తాను. 100 కొడుకులు పోయారు, కూర్చున్నాడు దిగాలుగా. కృష్ణ వచ్చాడు, మామ ఎలా ఉండవు? ఏ ఉంటావయ్యా నువ్వు అందరు దేవుడు అంటారు, నాకు 100 కొడుకులను చంపించేశావు, నాకు కళ్ళు పీకేసావు, అయిపోయింది అంటే, మామ నువ్వు గత జన్మలకి వెళ్ళు, నాకు తవడై ఓపెన్ అవుతుంది, ఎల్లు నువ్వు చెప్తానని చేయబెట్టాడు. ఈయన వెళ్ళాడు ఒక 100 జన్మలకి. నేను అన్ని అప్పుడు కూడా రాజే నన్ను ఏం చేయలేదు అంటాడు. కాదు, ఇంకొక జన్మ లాస్ట్కి వెళ్ళు, ఇంకో జన్మ లాస్ట్కి వెళ్తే అప్పుడు కూడా రాజు, కానీ చండాలని రాజు అనమాట. అందరినీ చేయటం. ఎవరన్నా చిన్నపిల్లలు కనపడి మనం ఏం చెప్పు, అబ్బాయి అమ్మాయి బాగుంది అనుకోండి, ఇలా అంటాం బాగుందని. వీడు ఎలా అంటే ఇలా గట్టిగా నవ్వుతాడు, ఇంకా వాళ్ళు అక్కడ మొత్తం ఇదైపోద్ది. అలాంటి వాడు వీడు ఒకసారి ఆ జన్మలో వెళ్తుంటే సైనికులతోటి ఒక కొలంలో ఒక హంస తన 100 మంది పిల్లలతోటి ఆడుకుంటా బాగుంటుంది అనమాట. ఇది చూసి తట్టుకోలేడు కదా, ఎమ్మటే ఆ బాణం వేసి కళ్ళు బీకేశాడు ఆ హంసది. ఎప్పుడైతే ఆ హంస కళ్ళు బీకాడో ఎమ్మటి వాడిని పిల్లలు మొత్తం ఆకారాలు చేసింది. ఎమ్మటి సైన్యాన్ని బీసి ఆ సౌండ్ నేను వాటిని కూడా చంపేయమంటాడు. చంపేశాడు. అలా చేశావు నువ్వు, అందుకని మరి 100 జన్మలు ఎందుకు పట్టింది? ఆ 100 జన్మల్లో నువ్వు మంచి కర్మలు చేయలేదు, క్షమ చేయలేదు, దానం చేయలేదు, కరుణ చేయలేదు, ఏం చేయలేదు. నువ్వు మెల్లకుండా ఉండావు. అది మొత్తం ఎక్కునుడు అయిపోయింది. సంచిత కర్మ పోటుకుడు వచ్చింది. అప్పుడు నువ్వు అనుభవించాల్సిందే నువ్వు అని. నేను దేవుడిని కాదు, నువ్వు దేవుడైనా అనుభవించాల్సిందే. కర్మ అంత బలీయమైందని చెప్పడానికి చెప్తాను మాస్టర్. కృష్ణుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళ ఫస్ట్ అమ్మని దేవకి దేవిని చెరసాల నుంచి తీసుకుంటాడు, బయటకు తీసుకొస్తారు. కంసుడిని చంపి బయటకు తీసుకొస్తారు. అప్పుడు 14 సంవత్సరాలు పట్టింది. అప్పుడు అంటది తల్లి, నాయన కృష్ణ, అందరు నేను దేవుడు అంటారు కదా, నన్ను బయటికి తీసుకురావటం కోసం మీ మేనమామను చంపి ఇన్ని రోజులు పట్టిందా? 14 సంవత్సరాలు పట్టిందా నీకు? అనగానే ఆమె తల మీద చెయ్యేసి ఒకసారి చూసుకుంటే ఏం చేసావు నువ్వు? రామావతారంలో నువ్వు కైకేయివి, నువ్వు రాముణ్ణి అడవి పంపించావు. నువ్వు రాముడు 14 సంవత్సరాలు అడిగి పంపించినప్పుడు ఆ కౌశల్య మాత ఒక ఉదయం ఎలా ఉంటుంది? మరి అది నువ్వు అనుభవించద్దా? మరి నువ్వు దేవుడు అంటాడు కదా, దేవుడు అయినా కూడా కర్మే. మరి ఈ కర్మను మనం ఎలా దగ్ధం చేసుకోవాలి? మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు డిస్కషను, ఈ కర్మని మనం ఎలా దగ్ధం చేసుకోవాలి, ఇది పాయింట్ అండి. ఋషులు ఏం చెప్తారంటే, ఒకటి సేవ చేయటం. మీకు చేసే అందరూ సేవ అంటే ఒక్క మనీ ఒక్కడే కాదు, పని చేయటం. నేను అందరు కలిసి చేశారు, అది సేవ. కరుణ, పాయచిత్తం, క్షమాపణ కోరటం, ఉపయోగపడటం, నీకు ఏది కావాలనుకుంటే అది ఇయటం. ఇది నేను మామూలు చెప్పలేదండి. చదివిన తర్వాత 2 ఏళ్ళ కిందట నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. వాడికి కళ్ళు జబ్బు చేసింది. ఇది రియల్గా జరిగింది, మీరు నమ్మర పర్వాలేదు. కళ్ళు చెప్తే ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. ఆలోచించాను, ఈ కర్మకు సిద్ధాంతం జ్ఞాపకం వచ్చింది. ఓ పని చేయి, నువ్వు కనీసం కొంతమందికి కళ్ళకి ఆపరేషన్గా నువ్వు సహాయం చేయి అని పరిచయం చేసి అక్కడ పంపించాం. వాళ్ళకి డొనేషన్ చేయి, ఆ చేసే వాళ్ళకి చెయ్యి అని 2 నెలల తర్వాత అప్పుడు నువ్వు
వెరిఫై చేసుకో. పోతే వాళ్ళ డాక్టర్లు ఆశ్చర్యపోయి ఏ మందు వాడారు, మామూలుగా సహజంగా వచ్చేసింది, ఇప్పుడు మీకు ఏం జబ్బు లేదన్నారు. అంటే నీకు ఏది కావాలో అది చెయ్యి, నువ్వు ఏమి ఆశిస్తున్నావో అది చెయ్యి. నువ్వు సంతోషంగా ఉండాలంటే సంతోషంగా చెయ్యి, నువ్వు ఆనందంగా ఉండాలంటే ఆనందంగా చెయ్యి. ఆనందంగా అంటే మన ఆనంద ప్రసాద్ ఆనందం కాదు, వాళ్ళు ఉండారు, ఎట్టైనా ఆనందంగా ఉండారు, వాళ్ళు చూపిస్తున్నారు ఆనందంగా ఉండాలని. మనం ఎలా ఉండాలి? మన సంగీత బాబులాగా ఉండాలన్నమాట. ఏంటి? ఎందుకంటే ఎంత వర్క్ చేస్తారో వాళ్ళు. అట్నే మహేశ్వరి తల్లి అమ్మాయి కూడా ఇంకా మాధవి అబ్బా, ఏమో చూస్తూ ఉంటే అనిపిస్తుంది, అమ్మ పత్రి గారు ఏం చేసావు మహానుభావ, వీళ్ళందరి మధ్య నన్ను పెట్టావు, నన్ను ఎంత హ్యాపీగా ఉంది. నాకు అవుట్ సైడ్ పక్కన ఉంది, నాకు దాదాపు 80,000 మంది స్టూడెంట్స్ నాకు పక్కన పెట్టండి. ఇక్కడ ఆత్మీయత, అనురాగం, ప్రేమ. మరి మన పత్రి గారికి ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలండి. సో ఈ కర్మని మనం చేయాలంటే మనం ఏం చేయాలి? మన పర్సన్కి వస్తున్నాను, పిఎంసీని చేయాలి. పిఎంసీ నాదా? మన అందరిది. మనల్ని కాపాడుకుందాం. దాన్ని చూసి ఎంతో మంది జ్ఞానులు కాని వాళ్ళు కూడా జ్ఞానులు అయిపోయి వాళ్ళ జీవితాల్ని మర్చుకుంటున్నారు. ఆ దాని ఉండటం వలన అది మీకు మన అందరికీ చెందుతుంది కదా మాస్టర్స్. చూడండి, ఒక వ్యక్తి దానివల్ల పిఎంసి చూసి తను ట్రాన్స్ఫార్మ్ అయిపోయి బ్రహ్మాండంగా వచ్చారనుకోండి, అది మన అందరికీ రాదా? మీకు రాదా? నాకు రాదా? అంటే కనపడదు, మీకు అది ఇన్విజిబుల్గా ఉంటుంది అది. అలాంటి దాంట్లో మనల్ని అవకాశం కల్పించి, ఈ అవకాశం మనకిచ్చి పత్రి గారు మనకి అదృష్టం చేశారు. అందుకని మనం ప్రతిదీ, అందుకని బైబిల్లో ఏమంటే తెలుసా, నీకు ఉండ దాంట్లో 10% ఇప్పుడు దానం చేయాలి. నీ కర్మను దగ్ధం చేసుకోవడం కర్మం చేయాలి, కానీ పేరు కోసం కాదు. మా కజిన్ ఒక అతను ఉన్నాడు, మంత్రి సత్యనారాయణ రాజు గారు. ఆయన తెలిసి మీకు ఫేమస్ అయ్యాడు బాగా, ఇది అంతా. ఆయన ఎప్పుడో ఆయన ఎప్పుడు నాకు చెప్తున్నాడు, బాబు ఒకసారి ఏమైందంటే, ఏమైంది సార్ అని. ఒకళ్ళు వచ్చారు, మీకు ఫ్యాన్ ఇస్తాం సార్, ఒక ఫ్యాన్ గిఫ్ట్ ఇస్తాము, దానం చేస్తామన్నారు. వచ్చారు, ముగ్గురు కలిసి వచ్చారు. ఆ ముగ్గురు 3 రేకుల మీద 3 పేర్లు రాశారు. రాసి ఇక్కడ పెట్టండి సార్ అన్నారు. పెట్టాం. పెట్టిన వాళ్ళు ఒకసారి వచ్చారు, ఏంటి సార్ ఫ్యాన్ వేశారు అని. మరి ఫ్యాన్ వేయాలి కదా, ఫ్యాన్ వేస్తే మా పేరు ఎలా కనపడుతుంది సార్? ఫ్యాన్ వేయొద్దు, పైన అట్నే ఉంచండి, మా పేరు కనపడాలంటున్నారు. తెలీదా? పత్రిక తెలీదా మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం ఏం తెలీదా పత్రిక గారికి? అందుకని మాస్టర్స్ మనందరం కలిసి మన ఛానల్ని కాపాడుకుందాం. మన ఛానల్ వలన ఎంతోమంది ట్రాన్స్ఫార్మర్ అయిపోతున్నారు, ఎంతోమంది తన జీవితాలని బాగు చేసుకుంటున్నారు. అలాంటికి మనకి పత్రి గారు అవకాశం ఇచ్చారు, దీంట్లో చేయమని చెప్పేసి, దీన్ని మనం సపోర్ట్ చేయమని చెప్పేసి, ఉండ దాంట్లో అది ఎలా చేయాలి? కొంతమంది మేము చేసాం, మాకు ఇలా గుప్తంగా చేయాలి. ఎందుకంటే ఒకసారి కృష్ణుడు కర్ణుడు ఇంటి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. కర్ణుడు దానకర్ణుడు కదా, ఒకసారి అడుగుదాం ఏం చేస్తున్నాడని. అప్పుడు కర్ణుడు బంగారు గిన్నెతోటి నలుగు పిండి పెట్టుకుంటున్నాడు. కృష్ణుడు వెళ్ళి, ఏం కర్ణ నేను వచ్చాను, నాకేమిస్తావు దానం అంటే, ఎమ్మటి ఎడం చేతితోటి బంగారు గిన్నెతో చేసుకుంటున్నాడు. ఎడం చేయి అలానే ఇచ్చేశాడు, గిన్నె తీసుకో కృష్ణ అని. ఏమయ్యా నేను ఇంత పెద్దోడిని వచ్చాను, వచ్చేస్తే నువ్వు ఎడం చేతితో నాకు ఇస్తున్నావా అంటే, కృష్ణ ఈ ఎడం చేతి నుంచి కుడి చేతి మారే లోపల నా ఉద్దేశం మారచ్చు కదా, నా మనసు మారచ్చు కదా, నేను ఇంకో రకంగా థింక్ చేసుకోకూడదా? అది చేయకుండా ఉండడం కోసం టక్కని ఇచ్చేశాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి కూడా తెలియకూడదు. దానివల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. చెప్పమని కాదు, చెప్పకూడదని కాదు, ఫలితం ఎక్కువ ఉంటుంది. ఫలితం అసామాన్యంగా ఉంటుంది అనమాట. సో అలాంటి దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనకి ఏం కావాలో అది చేద్దాం. మనకు మంచి కావాలంటే మిగతా వాళ్ళకి మంచి చేద్దాం, మనకు శాంతి కావాలంటే మిగతా వాళ్ళకి శాంతి కోద్దాం, మనకు డబ్బులు కావాలంటే ఇంకొకరికి డబ్బులు చేద్దాం. మనము
ఏంటి మాస్టర్స్, అవునా కదా? సో అంతా మన చేతిలో ఉంది. మన ఛానల్ని మనం నడుపుకోవాలి అంటే, మన ఛానల్ 10 కాలాల పాటు ఉండాలంటే, పత్రిక చేసిన సంకల్పం మనం అవ్వాలంటే, మనందరం సమిష్టి కృషి చేసేసి మనం బీబీసీ లెవెల్లో తీసుకెళ్ళాలి. ఇందాక రెడ్డిగా రామసుబ్బారెడ్డి గారు, గంగారెడ్డి గారు, బీబీసీ కంటే ఇంకా ఎక్కువైపోతుంది, ఎక్కువ కావాలని సపన. అప్పుడు ఎంత తృప్తిగా ఉంటారు పత్రిక గారు? ఇది మనందరికీ సాధ్యమవుతుంది, మనందరికీ పాజిబిలిటీ ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే ఏమో ఇది బేసిక్ ఏంటంటే, బేసిక్ నేను లెక్చర్స్ మైక్ ఇస్తే ఆఫ్ చేయరు, కట్ చేయాలి ఎక్కడో, లేకపోతే పోతా ఉంటుంది అట్నే చెప్పుకుంటా ఉంటానే ఉంటుంది అనమాట. అంత ఓకేనా? ఏమా మానేమంటావా చెప్పు. ఏమా మీ అందరు మాట్లాడగల తల్లి, మీ అందరూ మాట్లాడాలి. మా మహేశ్వరి తల్లి మంచి ప్లాన్ చేసుకుంది, మాట్లాడదాం. లేదా మధ్యలో ఇంకొక అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చేద్దాం మధ్యలో. సో ఈ అవకాశం ఇచ్చిన పత్రి గారికి, పత్రి మేడం గారికి, మీ అందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిక డైలాగు ఈస్ట్ అండ్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇది బెస్ట్. అలాంటి మనం బెస్ట్లో మనం ఉంటూ సిన్సియర్లుగా మీ హనుమంతరాజు. థ్యాంక్ యూ.